హాయ్ ఎవ్రీవన్. స్కాలప్ నెక్ డిజైన్ కోసం ఫీజింగ్ని ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు వచ్చేలా పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, దానికి ఒక 15 పాయింట్స్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 6.5, ఇక్కడ నుంచి కూడా 315 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ పైన నుంచి కింద మార్కింగ్కి గ్యాప్ చూసుకోవాలి, అదే గ్యాప్తో ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కలుపుతూ బాక్స్ని షేప్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ ఈ షేప్లోనే ఈ బాక్స్లోనే చేసుకోవాలి. చూడండి, నెక్ విడ్త్ 3 ఇంచెస్ అయితే దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. కింద నుంచి పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచ్ బయటకి ఒక మార్క్ 1/2 ఇంచ్ బయటకు మార్క్ చేసుకుని ఈ మార్కులను కలుపుకుంటూ ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి స్క్వేర్ నెక్ మాదిరిగా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ మార్క్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. స్కాలప్ నెక్ వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పై మార్క్ నుంచి స్కాలప్ మార్క్ చేసాం అనుకోండి, మనకి నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది, నెక్ డీప్ అనేది. ఇక్కడ ఈ లైన్ నుంచి మన స్కాలప్ డిజైన్ ఇలా ఒక షేప్ తీసుకుని దాని నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఈ షేప్కి ఒక 1/2 ఇంచో 1 ఇంచో బయటకు ఒక మార్క్ చేసుకుని మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ స్కాలప్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. పైకి కిందికి మార్కింగ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం లైనింగ్ మీద యాడ్ చేసేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అక్కడి నుంచి కిందికి యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ దీనికి 2 లైనింగ్స్ వస్తాయి, ఒక శాటిను అలాగే కాటను. శాటిన్ ఒరిజినల్ క్లాత్ మనం యాడ్ చేసేస్తాను, దానిపైన ఈ కాటన్ పెట్టుకుని నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి. కుట్టు అనేది ఫీజింగ్ మీదకి వెళ్ళకూడదు, అలాగే ఫీజింగ్కి దూరంగా కూడా పడకూడదు. ఫీజింగ్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో తిప్పుకుంటూ ఫీజింగ్ చుట్టూ ఫీజింగ్ దగ్గరికి కుట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత దీని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఈ స్కాలప్ చుట్టూ మధ్యలో మూలలు వచ్చినాయి కదా, అక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు కింద గోరుతో కుట్టు ఉంటుంది కదా, కుట్టు చుట్టూ కూడా గోరుతో గీరినట్టు చేసుకుంటే స్కాలప్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. దీనికి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.